సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. దయచేసి అందరూ లేచి నిల్చోవాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్య అతిథి గారికి బొకేతో వెల్కమ్ చెప్తున్నాను. డాక్టర్ శ్రేణి ఒకసారి చప్పట్లతో ఎంకరేజ్ చేయాలి. సరఫరా చేయబడుతున్నవి. మన బడి మన భవిష్యత్తు పథకం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రెండవ విడత మన బడి మన భవిష్యత్తు పథకం కింద 1047 పాఠశాలలు మరియు 21 జూనియర్ కళాశాలలో దాదాపు 369 Second platoon armored reserve force led by Sri V. Pratap, RSI, DAR Tirupati. అబ్దుల్ కలాం ఆజాద్ తో ఎందరో అమరవీరులు చేసిన ఎనలేని త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. ఈ సందర్భంగా ఆ మహనీయుల్ని స్మరిస్తూ వారందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఈ శుభ తరుణంలో మనం కూడా ఆ మహనీయుల ఆశయాలను లక్ష్యాలను స్వీకరించి దేశభక్తి స్ఫూర్తితో అదే బాటలో పయనించి ప్రజాసేవకు రాష్ట్ర ప్రగతికి తన వంతు బాధ్యతగా కృషి చేద్దాం. నూతన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జిల్లాలో మొదటిసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. అమృత్ మహోత్సవ 2047 నినాదంతో అభివృద్ధి పదంలో భారతదేశం పరుగులు పెడుతూ ఉంది. స్వాతంత్ర దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకొని మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో కులం మతం పార్టీలకు అతీతంగా పగ ప్రతీకారం శత్రుత్వం లేకుండా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా అర్హులైన ప్రతి కుటుంబానికి పలు రకాల అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందిస్తూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటై గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 5 ప్రాధాన్యత అంశాలపై తొలి రోజు సంతకాలు చేయడం జరిగింది. 16,347 టీచర్ పోస్టుల మెగా డిఎస్సి భర్తీకి ముఖ్యమంత్రి తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, పెన్షన్లు 4,000కి పెంచి మూడవ సంతకం, యువత నైపుణ్య గణన, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైళ్లపై సంతకాలు చేసి తమ నిబద్ధతని చాటుకున్నారు. 2047 నాటికి భారతదేశం సూపర్ పవర్ కానున్నదని వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజన్ డాక్యుమెంట్ 2047ను గౌరవ ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ PMSMA పథకం ద్వారా ప్రతి నెల గర్భవతులకు వైద్య పరీక్షలు, స్క్రీనింగ్ పరీక్షలు చేసి ఇతర ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం జరుగుతుంది. మన రాష్ట్రాన్ని క్యాన్సర్ రహిత రాష్ట్రంగా చేయడం లక్ష్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి చర్యలు చేపడుతున్నారు. విద్యతో ఉజ్వల భవిష్యత్తు సాకారమవుతుందని భావి భారత పౌరులను తీర్చిదిద్దే విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్సి పోస్టుల భర్తీ ఫైల్పై తొలి సంతకం చేశారు. మన తిరుపతి జిల్లాలో చదువుతున్న 1,48,776 మంది విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్స్ ద్వారా 3 జతల యూనిఫామ్, కుట్టి కూలీతో సహా స్కూల్ బ్యాగ్స్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, నోట్ బుక్స్, డిక్షనరీలు, బెల్టు, బూట్లు, సాక్సులతో కూడిన కిట్టుని ప్రతి విద్యార్థికి అందించడం జరిగింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం PM పోషణ పథకం ద్వారా పాఠశాల విద్యార్థులకు
నాణ్యమైన పౌష్టికాహారం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 2295 ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల యందు 137,810 మంది విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అమలు చేస్తున్నాం. మన బడి మన భవిష్యత్తు పథకం కింద వివిధ పథకాలు అమలు చేస్తున్నాం. తల్లికి వందనం కార్యక్రమం అమలు చేయుటకు చర్యలు తీసుకుంటున్నాం. గృహ నిర్మాణ శాఖ వచ్చే 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,25,000 ఇళ్ళు మరియు సంవత్సరంలాగా 7 లక్షల ఇళ్ళు పూర్తి చేయటం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తిరుపతి జిల్లా నందు కొత్తగా దేవాలయాలు నిర్మించుటకై ప్రతి దేవాలయానికి బడుగు బలహీన ప్రాంతానికి 10 లక్షల రూపాయల చొప్పున 155 దేవాలయాలకు 15.5 కోట్ల రూపాయలు దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా మంజూరు చేస్తున్నాం. తిరుపతి జిల్లాలో నూతన మరియు పునర్నిర్మాణం కొరకై దేవాలయం నిర్మించుట కొరకు ప్రతి దేవాలయానికి కామన్ గుడ్ ఫండ్స్ కింద దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ద్వారా నిధులు మంజూరు చేయడం జరుగుతున్నది. అందులో జిల్లాకు 16 దేవాలయాలకు 12.05 కోట్లు మంజూరు కాగా 5 పూర్తి కాబడి 11 పురోగతిలో ఉన్నాయి. తిరుపతి ఒంటిమిట్ట లాంటి చారిత్రక పుణ్యక్షేత్రాల్లో పురాతన కట్టడాల పునరుద్ధరణ కొరకు కమిటీని వేయడం జరిగింది. పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నందున తిరుపతి జిల్లాలో ఇప్పటి వరకు 125 మెగా మరియు భారీ పరిశ్రమలు 35,545 కోట్ల పెట్టుబడితో 70,696 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. 2024-25 సంవత్సరానికి గాను 3 భారీ పరిశ్రమలు 300 కోట్ల రూపాయల పెట్టుబడితో తమ ఉత్పత్తులను ప్రారంభించి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించడం జరిగింది.